చూడమ్మా, రాత్రి బాబు ఉలిక్కిపడ్డాడు. నీవు బాబా దగ్గరికెళ్ళి చేతికి తాయిత్ కట్టించుకునిరా. అప్పుడు బాబుకి ఏం కాదు. అలాగే బుగ్గను నల్ల చుక్క పెట్టు, దానివల్ల దిష్టి తగలదు. అత్తమ్మ, ఇలాంటివి ఇస్లాంలో లేవు కదా. పో పో, నాకంటే నీకు బాగా తెలుసా? నాకే చెప్తున్నావు, వెళ్ళు బాబా దగ్గరికి. కొంతమంది సోదరిమణులు చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటానికి, అలాగే పిల్లలకు దిష్టి తగిలిందని, నిద్రలో భయపడ్డాడని, అనారోగ్యంగా ఉన్నాడని, ఇలా ఏదో ఒక కారణంతో పిల్లలకు ఇస్లాం లేని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మూఢనమ్మకాలు లేదా అంధవిశ్వాసాలకు ఇస్లాంలో ఎటువంటి స్థానం లేదు. కొంతమంది ముస్లింలు ఇది చిన్న విషయం అనుకుంటారు, కానీ ఇది ఎంత పాపం మీకు తెలుసా? హజ్రత్ ఈసా బిన్ అబీ లైలా రదియల్లాహు అన్హు ఇలా తెలియజేశారు. నేనొకరోజు అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ గారిని పరామర్శించడానికి వెళ్లాను. ఆయన శరీరాన్ని చూస్తే జ్వరంతో ఎర్రబడిపోయింది. అది చూసి నేను, ఏదైనా తావీజు వేసుకోవచ్చుగా అని అన్నాను. దానికి అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ గారు, చావు దానికంటే మేలైనది అని అంటూ, ఎవరైతే స్వస్థత కొరకు ఏదైనా వ్రేలా